ఇప్పుడు మనము ఎలక్షన్స్ ముందు కొన్ని హామీలు ఇచ్చినాము. ఏర్పాటు అయిన తర్వాత మనం తీసుకుంటున్న ఎజెండా వేరుగా పోతుంది. ఇన్ని లక్షల కోట్ల ప్రాజెక్టులు మనం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రకటించినప్పుడు ఒకటి రెండు మినహా హామీలేం పెద్దగా ముందు పోతున్నట్టు అనిపిస్తలేదు. వాటిపైన ఎందుకు దృష్టి పెట్టట్లేదు ఒకటి. రెండవది, ఇప్పుడు అనివార్యం కనుక జూబ్లీస్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం, కానీ పంచాయతీ ఎలక్షన్స్ గురించి ఇప్పటివరకు ఎందుకు లేదు. గ్రామాలన్నీ కూడా పారిశుద్ధ్యం లేక మొత్తం మురుగెత్తిపోయిన పరిస్థితి ఉంది. చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది అక్కడి నుంచి. ఈ రెండింటిపైన కొంచెం అంటే మీరు సూరజ్ శర్మ కాబట్టి బీసీలకు వ్యతిరేకమేమో, 42% బీసీలకు రిజర్వేషన్లు ఇద్దామని ఆ ప్రయత్నంలో భాగంగానే కొంత ఆలస్యం జరిగింది. ఎన్నికలు వాయిదా వేయాలని కాదు, తొందరలోనే ఖచ్చితంగా బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల సమస్యల్ని పరిష్కరించాలనేది మా ఉద్దేశం నెంబర్ 1. నెంబర్ 2, ఎన్నికల కంటే ముందు వాళ్ళు కల్పించిన భ్రమలన్నీ 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే అప్పు ఉంది. ఆర్థికంగా బలంగా ఉన్నాం, పరిపుష్టిగా ఉన్నాం. అసలు తెలంగాణ అంత ధనిక రాష్ట్రం లేదు, కేంద్రం నుంచి దేనికి నిధులు అవసరం లేదని ఒక బుకాయింపు ధోరణితో ప్రభుత్వాన్ని నడిపించిండ్రు. మేము వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒక్కొక్కటి కూడా తీసుకుంటూ ప్రయత్నం చేస్తున్నాం. ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి, కానీ ఆలోచనలలో ప్రణాళికలలో లోపం లేదు. మీరు చెప్పిన అన్నిటినీ ఏమంటారు టేక్ ఇట్ సీరియస్లీ దాన్ని అంటే చేయడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఈ 8 సంవత్సరాలలో మీరు చేసిన సూచనలు అన్నిటిని కూడా అమలు చేస్తాం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.